రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి 5 నిమిషాల ముందు టీం క్యాప్టెన్ని మార్చేస్తే ఆ టీం మేనేజ్మెంట్ని మనము పనికి మాలింది, ఎటువంటి ఆలోచన లేనిది, లేకపోతే ఎటువంటి వ్యూహం లేని టీం మేనేజ్మెంట్ ఇది అని చెప్పి అంటాం. లేదా తీసేయాల్సి ఉంటే ముందే తీసేయాలి కదా. ఒక వ్యూహరచనకి, ప్లానింగ్కి, గేమ్ స్ట్రాటజీకి పనికొచ్చేటటువంటి పని ముందు చేయాల్సింది ఇంత ఆలస్యంగా చేయటం వల్ల టీం యొక్క మనోబలం దెబ్బతింటుంది కదా అని సర్వసాధారణ ప్రజానీకం కూడా కామెంట్ చేస్తారు. అయితే నేను ఇవాళ ఐపీఎల్ గురించి మాట్లాడటం లేదు. ఐపీఎల్ కన్నా చాలా పెద్ద గేమ్ ఈరోజు గల్ఫ్ దేశాల్లో నడుస్తోంది. గల్ఫ్లో ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేస్తోంది. నెల రోజులు యుద్ధం చేసిన తరువాత కూడా అమెరికా ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేకపోయింది. ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఇరాన్ తట్టుకుని నిలబడటమే కాకుండా 30 రోజులైన తరువాత కూడా మరో 6 నెలలు పోరాడే దమ్ము మాకుంది అని బహిరంగంగా ప్రకటించింది. ఇప్పుడు అమెరికా తన సైన్యాన్ని దింపాలి. ఇప్పటి వరకు దాడులన్నీ గగనతలంలో జరిగాయి. ఇప్పుడు సైన్యాన్ని నేల మీదకి దింపి ఇరాన్లోకి అమెరికన్ సేనలు ప్రవేశించాలి. వియత్నాంలో లాగా, కాబూల్లో లాగా ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్, ఇరాక్ కోసం చేసిన సద్దాం హుస్సేన్ని తొలగించేందుకు చేసినటువంటి గల్ఫ్ వార్ 1, గల్ఫ్ వార్ 2లో లాగా సైన్యాన్ని దింపాలి. సరిగ్గా ఈ సమయంలో సైన్యం దిగుతోంది. విమానాల ద్వారా సైనికులు వచ్చి గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాల్లో దిగుతున్నారు, ఇరాన్లో వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఆర్మీ చీఫ్ని అమెరికా తొలగించింది. డొనాల్డ్ ట్రంప్ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ర్యాండీ జార్జ్ని తొలగించారు. అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళు డిఫెన్స్ సెక్రటరీ అంటారు, వాస్తవానికి మన రక్షణ మంత్రితో ఆయన సమానం, పీట్ హెగ్సెత్. ఆయన జనరల్ ర్యాండీ జార్జ్, అమెరికా ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ర్యాండీ జార్జ్ని తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకి బై బై చెప్పేసేశారు, మీకు శుభాకాంక్షలు అన్నారు. 2023 నుంచి 2027 వరకు ఆర్మీ చీఫ్గా ఉండాల్సిన వ్యక్తి 1 సంవత్సరం ఉంది. అది యుద్ధము అత్యంత కీలక దశలోకి వచ్చిన తరువాత తొలగించేశారు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఒకటే, యుద్ధం అనుకున్నట్టు సాగడం లేదు. విజయం త్వరగా విజయం లభిస్తుందనుకున్నారు, కానీ ఇరాన్ తట్టుకుని నిలబడింది. రాజకీయ నాయకత్వం యొక్క ఆలోచనలకి, సైనిక నాయకత్వం యొక్క ఆలోచనలకి మధ్య ఘర్షణ ఉంది. సైనిక నాయకత్వం, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన సైన్యాన్ని నేలలోకి దింపి యుద్ధం చేసే విషయంలో ఆయనకి భిన్నాభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయము రాజకీయ నాయకత్వానికి నచ్చలేదు. కాబట్టి యుద్ధం మేం చేస్తామో, నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పి రాజకీయ నాయకత్వం చెప్పింది. బహుశా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయ నాయకత్వానికి యుద్ధ వ్యూహాల అవగాహన ఉండదు, వాళ్ళకి బొంబాస్టిక్ ఐడియాస్ ఉంటాయి. ఈ రకంగా సైనిక అధికారులు, ఉన్నతాధికారులు ఇలా చేస్తే మనకి ఇలా నష్టం వస్తుంది, ఇలా చేస్తే మనకి ఇలా కష్టం వస్తుందని చెప్పినట్లయితే నచ్చకపోతే వాళ్ళని తొలగించేస్తారు. డొనాల్డ్ ట్రంప్ కూడాను జనరల్ ర్యాండీ జార్జ్ని అలాగే తొలగించారు. తమాషా ఏంటంటే జనరల్ ర్యాండీ జార్జ్ని పీట్ హెగ్సెత్ తొలగించేసేసారు ఇంకొక సంవత్సరం ఉండగానే. ఆయన మామూలు ఆర్మీ చీఫ్ కాదు, 18 ఏళ్ల వయసు నుంచి సైన్యంలో ఉంటూ వివిధ యుద్ధాల్లో పాల్గొని వ్యూహరచనలో సిద్ధాస్తుడైనటువంటి అమెరికన్ నాయకుడు ఆయన, సేనా నాయకుడు ఆయన ఆపరేషన్ డిజర్ట్ షీల్డ్ కావచ్చును, ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ కావచ్చును, ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ కావచ్చు, ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ కావచ్చును, గల్ఫ్ రీజన్లో అనేక యుద్ధాలు చేసి ఇరాన్, సిరియా, ఇరాక్ ఈ ప్రాంతాలన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ని ల్యాండ్ ఆర్మీ దిగే సమయంలో తొలగించేశారు. కేవలం ఆయన ఒక్కడినే తొలగించలేదు, ఆయనతో పాటు మరొక 2 సీనియర్ అధికారుల్ని తొలగించారు. అందులో ఒకరు జనరల్ డేవిడ్ హార్డ్నే. ఈయన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ కమాండ్కి నాయకుడు, ఆయనను తీసేశారు. దీని తర్వాత ఇంకొక జనరల్ గారిని తీసేశారు, ఆయన పేరు జనరల్ విలియం గ్రీన్.
ఇది చాలా ఆసక్తికరమైనటువంటి తొలగింపు. ఎందుకంటే జనరల్ విలియం గ్రీన్ అమెరికా యొక్క ఆర్మీ చాప్లైన్ కోర్కి ఆయన హెడ్. చాప్లైన్ కోర్ అంటే ఏంటి? మన ఆర్మీలో కూడా చాప్లైన్స్ ఉంటారు. చాప్లైన్స్ అంటే మత బోధకులు. అన్ని దేశాల ఆర్మీలో మతపరమైనటువంటి విశ్వాసాలకు అనుగుణమైనటువంటి మత బోధనలు చేసేటటువంటి కోర్ ఉంటుంది. వాళ్ళు ప్రీస్టులుగా ఉంటారు. మన సైన్యంలో కూడా ఉన్నారు హవల్దార్స్. ఆ రకంగా సర్వధర్మస్థల్ అనే ఆర్మీలో ఉంటుంది. అక్కడ వాళ్ళు అన్ని ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని ధర్మాలకు చెందినటువంటి పూజలను అక్కడ చేస్తారు. అయితే ఈ విల్ గ్రీన్ అనే వ్యక్తిని తొలగించడం ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే మత బోధనలు చేసేటటువంటి భాగానికి నాయకుడైన వ్యక్తిని తొలగించడం అంటే ఆయన అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి ఆయన ఆమోదం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని క్రుసేడ్గా రక్షణ మంత్రి అయినటువంటి పీట్ హెగ్సెత్ వర్ణించాడు. క్రుసేడ్ అంటే మత యుద్ధం, క్రైస్తవ మత యుద్ధం. ఎవరి మీద? ముస్లిముల మీద. మధ్య యుగాల్లో జరిగింది. ఈ రకంగా 3 సార్లు క్రుసేడ్లు, 3-4 సార్లు జిహాదులు జరిగినాయి. మొత్తం యూరప్, పశ్చిమాసియా అంతా కూడాను రక్తపు టేర్లు పారినాయి. మేమిప్పుడు చేస్తున్నది ధర్మయుద్ధమని. ఆర్మీలో క్రైస్తవ మత ప్రాబల్యం పెరగడం. బహుశా దీనిని విలియం గ్రీన్ అంగీకరించి ఉండరు. ఎందుకంటే అమెరికన్ ఆర్మీలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి కేవలము క్రైస్తవాన్ని ప్రమోట్ చేయటం సరైంది కాదని అని ఉండవచ్చును. బహుశా ఈ కారణం చేత ఆయనను తొలగించి ఉంటారు. వీళ్ళని తొలగించి ర్యాండీ జార్జ్ని ఆర్మీ చీఫ్గా తొలగించిన మరుక్షణము క్రిస్టఫర్ లానవే ఆయనని తీసుకొచ్చారు. ఆయన ఓన్లీ 2 స్టార్ జనరల్. అయితే ఇప్పుడు తొలగించిన వాళ్ళందరూ కూడాను బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో కూడాను సలహాలు ఇచ్చారు. కాబట్టి బైడెన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏవి ఉండకూడదన్నటువంటి ఆలోచనలో భాగంగా తొలగించారని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ ఈ సమయమే దక్కిందా? యుద్ధం అత్యంత కీలక దశలో ఉండగా ఈ పని ఎందుకు చేస్తున్నారు? ఇది మొట్టమొదటి కాదు. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఇయర్ జూన్లో ఇరాన్ మీద 12 రోజులు యుద్ధం చేసినప్పుడు కూడా లెఫ్టినెంట్ జనరల్ జెఫ్రే క్రూజ్ని తొలగించారు. ఆయన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ యొక్క హెడ్. ఆయన ఈ యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అసెస్మెంట్ ఇవ్వమంటే ఆయన ఒక వాస్తవ అసెస్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ యుద్ధం పూర్తి వృధా, అసలు చేయాల్సిన అవసరం లేదు, చేస్తే మనకి ఎటువంటి లాభం రాలేదు, కాబట్టి దీని వేస్ట్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ అన్నటువంటి అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ డొనాల్డ్ ట్రంప్కి నచ్చలేదు. ఆయనకు నచ్చినట్టుగా వినాలనుకున్నారు. అందుకని జనరల్ జెఫ్రీ క్రూజ్ని తొలగించారు. ఈ మధ్య కాలంలో అమెరికాకి అటార్నీ జనరల్ అయినటువంటి పామ్ బోండీని తొలగించారు. ఎప్స్టీన్ కేసులో డొనాల్డ్ ట్రంప్ గడప దాకా వచ్చింది ఎప్స్టీన్ కేసు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ను రక్షించడంలో విఫలమయ్యారు కాబట్టి పామ్ బోండీని తొలగించారు. అదేవిధంగా క్యాష్ పటేల్ కీలక పదవిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రక్షణతో ముడిపడ్డటువంటి బాధ్యతలో ఉన్నటువంటి క్యాష్ పటేల్ని తొలగించడం జరిగింది. హోమ్లాండ్ సెక్రటరీని కూడా ఇప్పటికే మార్చారు. అంటే ఈ యుద్ధంలో అమెరికా గెలుస్తున్నట్టా ఓడుతున్నట్టా? ఇరాన్ని దెబ్బ కొట్టలేక తన యొక్క ఆర్మీ చీఫ్ని మార్చుకోవడం ద్వారా, ఉన్నతాధికారుల్ని మార్చడం ద్వారా అమెరికా తన అంతర్గత అయోమయానికి అద్దం పడుతుంది. తన అంతర్గతంగా దేశంలో యుద్ధం పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఒకటి. రెండవది, ఈ యుద్ధంలో సాధించాల్సిన విజయానికి బదులు ఒక స్టేల్మేట్ వస్తుంది, ఒక సందిగ్ధ పరిస్థితి వస్తుంది, గెలుపోటములు నిర్ధారణ కారణటువంటి పరిస్థితి వస్తుంది. అమెరికా యొక్క సూపర్ పవర్ ఇమేజ్కి దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ర్యాండీ జార్జ్ కావచ్చును, డేవిడ్ హార్డ్నే కావచ్చును, అదేవిధంగా విలియం గ్రీన్ కావచ్చు, ఈ అధికారులందరినీ తొలగిస్తున్నారు. తొలగించి తన మాట విని తను చెప్పినట్టు చేసేటటువంటి నాయకత్వాన్ని ఎంచుకుంటున్నారు. మన దేశంలో కూడా నెహ్రూ సమయంలో ఇలాంటి తప్పు జరిగింది. నిజం చెప్పినటువంటి జనరల్ తిమ్మయ్యను తొలగించడం జరిగింది. జనరల్ థొరాట్ని పక్కన పెట్టడం జరిగింది. శామ్ మానేక్షాని పక్కన పెట్టడం జరిగింది. చాలా ఇష్టమైనటువంటి తీపి కబుర్లు చెప్పేటటువంటి జనరల్ థాపర్ను ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆర్మీ చీఫ్లుగా పెట్టిన తరువాత 1962లో భారతదేశం చైనా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 1971 యుద్ధం వచ్చేటప్పటికి
జూలై నెలలో యుద్ధం చేయాలని ఇందిరాగాంధీ సంకల్పిస్తే డిసెంబర్కి ముందు యుద్ధం చేస్తే భారత్ ఓడిపోతుంది, డిసెంబర్లో యుద్ధం చేస్తే నెల రోజుల్లో మేము బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తామని శామ్ మానేక్షా ఆ రోజుల్లో చెప్పారు. ఇందిరాగాంధీ మాట విన్నది, నెహ్రూ మాట వినలేదు, ఇందిరాగాంధీ మాట విన్నది. కాబట్టి యుద్ధంలో సైన్యం యొక్క వ్యూహరచన కానీ, సైన్యం యొక్క నిర్ణయాలు కానీ, సైన్యం యొక్క అసెస్మెంట్ కానీ అది ముఖ్యమవుతుంది. సైన్యం అసెస్మెంట్ వినకుండా సొంత నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకుడు హిట్లర్ లాగా రష్యాలో వెళ్ళి 1945లో కూరుకుపోయి పూర్తిగా మొత్తము జర్మన్ సామ్రాజ్యాన్ని ఓటమి పాలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ బహుశా ఆ దిశగానే వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.